నమస్కారం. వెలుగువైపు ప్రయాణం ఛానల్కు స్వాగతం. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. మనం ముఖ్యంగా చదువుకి, మేధస్సుకి, జ్ఞానానికి ముగ్గురు దేవతల్ని ఆరాధిస్తాం. చదువుకి సరస్వతీదేవిని, మేధస్సుకి మేధో దక్షిణామూర్తిని, జ్ఞానానికి హయగ్రీవ స్వామిని. రండి, మన భాగ్యనగరంలో ఉప్పల్లో మేడిపల్లి ప్రాంతంలో సత్యనారాయణపురం కాలనీలో ఉన్న పరకాల మఠం ఆలయంలో లక్ష్మీ హయగ్రీవ స్వామిని, లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారిని మనం ఇప్పుడు దర్శించబోతున్నాం. రండి, ఈ ఆలయాన్ని దర్శిద్దాం, ఆలయ విశేషాలను తెలుసుకుందాం. ఆలయంలోకి ప్రవేశించగానే ఒక పక్క మనకి గరుడాళ్వారు దర్శనమిస్తారు, మరొక పక్క క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి వారు దర్శనమిస్తారు. ఇప్పుడు మనం దర్శిస్తున్నాము గరుడాళ్వార్ల సన్నిధిని. ఇప్పుడు మనం దర్శిస్తున్నాం క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి వారి ఆలయాన్ని. ఈ ఆలయంలో ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి వారికి ఆకు పూజని విధిగా నిర్వహిస్తారు. ఈ ఆలయంలో మనం ముగ్గురు దేవతా విగ్రహాలని దర్శించబోతున్నాం. వెంకటేశ్వర స్వామి వారిని, లక్ష్మీ అమ్మవారిని, లక్ష్మీ హయగ్రీవ స్వామి వారిని. ఈ హయగ్రీవ స్వామి వారి అవతారం ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అనేది మనం ఇప్పుడు ఒక చిన్న కథ రూపంలో తెలుసుకుందాం. పూర్వకాలంలో హయగ్రీవుడు అనే రాక్షసుడు ఉండేవాడు. ఆయన బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేసి బ్రహ్మ దగ్గర నుంచి మరణం లేకుండా వరం పొందాలనుకున్నాడు. అటువంటి సమయంలో బ్రహ్మదేవుడు మరణం లేకుండా అసలు వరం అనేది లేదు, ఇంకో వరం కోరుకోమంటే, నేను ఏ ఆకారంలో ఉన్నానో హయగ్రీవ ఆకారంలో అదే ఆకారంలో ఉన్న త్రిమూర్తులలో ఎవరైనా సరే త్రిమూర్తుల చేతిలో నేను మరణించాలి అని వరం కోరుకున్నాడు. బ్రహ్మదేవుడే వరం ఇస్తున్నాడు కాబట్టి బ్రహ్మదేవుడు ఆ అవతారాన్ని ఎత్తడానికి లేదండి. ఇక మిగిలింది శివుడు, విష్ణుమూర్తి హయగ్రీవ అవతారాన్ని దాల్చి ఆ హయగ్రీవుడు అనే రాక్షసుడిని హతమార్చాడు. హయగ్రీవ అవతారం అంటే గుర్రం మొహంతో ఉన్న మనిషి రూపం. శ్రీ మహావిష్ణువు అవతరించిన అవతారాలలో హయగ్రీవ అవతారం ఒకటి. మూలమూర్తులను దర్శించుకునే ముందుగా మనకు దర్శనమిస్తారు జయ విజయులు. జయ విజయులలో ఒకరు. ఇదేనండి
లక్ష్మీ హయగ్రీవ స్వామివారి మూల విగ్రహ స్వరూపం. ఇక్కడ మనం అమ్మవారిని స్వామివారి ఒడిలో కూర్చుని ఉండడంలో దర్శిస్తాము. హయగ్రీవ స్వామి అంటే గుర్రం ముఖాకృతిలో ఉన్న మానవ రూపం. ఈ ఆలయంలో మనం వెంకటేశ్వర స్వామివారిని మరియు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి విగ్రహాలను కూడా దర్శించవచ్చు. శ్రీ లక్ష్మీ హయగ్రీవాయ నమః. ఈ యొక్క పరకాల మఠం చాలా పురాతనమైనటువంటిది. 3,000 సంవత్సరాల కిందది. అంటే ఇది ఫస్ట్ మఠం భారతదేశంలో విశిష్టాద్వైత మతంలో మొట్టమొదటి మతం పరకాల మఠమే. దీన్ని శ్రీ భగవద్ రామాయులు స్థాపించారు. ఇది మొట్టమొదలు మైసూరులో ఉండింది. తర్వాత కాంచీపురానికి పోయి ఇక్కడ స్థాపించబడింది. తర్వాత మళ్ళీ తిరుపతి నుంచి మళ్ళీ మైసూరుకు వచ్చేసింది. ఈ యొక్క మఠానికి శిష్యులు మైసూరు మహారాజులు కాబట్టి వాళ్ళ యొక్క అభిమతం చేత వాళ్ళ యొక్క ప్రార్థన చేత ఈ యొక్క మఠాధీశులు మొట్టమొదటి యొక్క మఠాధీశులు ఎవరైనా వారికి గురువులు అయిపోయినారు. అక్కడి నుంచి పరంపరగా ఆ యొక్క రాజులు కూడా ఈ మఠాన్ని శిష్యులు అవుతూ ఉన్నారు. పరంపరగా ఆ యొక్క రాజులు కూడా ఈ యొక్క మఠాన్ని సంరక్షిస్తూ ఈ యొక్క మఠానికి కావాల్సినటువంటి బాగోగులను చూసుకుంటూ ఉన్నారన్నమాట. అయితే కాలక్రమేణా రాజుల యొక్క సంపద అంతా పోయింది కాబట్టి ఆ సందర్భంలో ఈ మఠాధీశులు సంచారానికి వెళ్ళి తమ యొక్క మఠానికి కావాల్సినటువంటి ధనాన్ని సమకూర్చుకుంటూ ఉన్నారు. ఈ మఠానికి చాలామంది శిష్యులు కూడా ఉన్నారు. అయితే ఇది మొట్టమొదటి మఠము మైసూరులో ఉంది. మెయిన్ బ్రాంచ్ మైసూరు, తర్వాత బెంగళూరులో ఉంది, తర్వాత మహబూబ్ నగర్, తర్వాత ఈ యొక్క హైదరాబాద్లో మేడిపల్లిలో ఈ యొక్క సత్యనారాయణపురంలో 11వ వీధిలో ఈ యొక్క మఠం ఉంది. ఈ మఠంలో లక్ష్మీ హయగ్రీవ స్వామితో పాటుగా శ్రీ వెంకటేశ్వర స్వామి, మహాలక్ష్మి, గరుడాళ్వార్లు, ఆంజనేయ స్వామికి ప్రతిష్ఠించబడ్డారు. ఈ యొక్క ప్రతిష్టను అభినవ వాగీశ బ్రహ్మస్వామి వారని చెప్పి ఈ యొక్క మఠానికి 36వ పీఠాధిపతులు ఈ యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశారు. అప్పటి నుంచి ఈ యొక్క మఠం 2010 సంవత్సరంలో ప్రారంభింపబడింది. అప్పటి నుంచి దినదిన ప్రవర్ధం అవుతూ ఉంటూ భక్తులతోటి అనేక సేవలు అందుకుంటూ ఉన్నాడు. ముఖ్యంగా ఈ హయగ్రీవ స్వామి విద్యకు ప్రధాన దేవత కాబట్టి అనేక మంది విద్యార్థులు విద్యా వృద్ధి కొరకై ఈ స్వామిని ప్రార్థిస్తూ హయగ్రీవ హోమము, హయగ్రీవ తిరుమంజనము ఇవి చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా శ్రవణ నక్షత్రం ఈ హయగ్రీవ స్వామికి చాలా ఉత్తమైన రోజు కాబట్టి ఆ రోజున లక్ష్మీ హయగ్రీవ స్వామికి, లక్ష్మీ వెంకటేశ్వర స్వామికి అభిషేకం జరుగుతుంది. ఆ శ్రవణ నక్షత్ర సందర్భంగా లక్ష్మీ హయగ్రీవ స్వామి హోమం జరపబడుతుంది. ప్రతి నెలలో ప్రతి శ్రవణం ఈ యొక్క హోమం జరపబడుతుంది. శ్రావణ మాసంలో శ్రవణంతో కూడుకున్న పౌర్ణిమ రోజు హయగ్రీవ స్వామి జననమైంది కాబట్టి ఆ రోజు విశేషంగా ఈ స్వామి యొక్క కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతిరోజు కూడా ఈ యొక్క హయగ్రీవ స్వామికి విద్యాభ్యాసం కొరకు అక్షరాభ్యాసాలు, హోమాలు, తిరుమంజనాలు అంటే హయగ్రీవ స్వామికి అభిషేకము జరపబడుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ హయగ్రీవ స్వామి యొక్క కరుణా కటాక్షాలకు కావాలని కోరుకునేవారు ఈ లక్ష్మీ హయగ్రీవ స్వామిని ప్రార్థించి వారి యొక్క అనుగ్రహానికి పాత్ర కాగలని కోరుకుంటాం. జై శ్రీమన్నారాయణ. పూజానంతరం ఈ ఆలయంలో భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ నెల డిసెంబర్ 23 ఆదివారం నాడు ఇక్కడ పుష్పయాగం నిర్వహిస్తున్నారు. కావున భక్తులందరూ తప్పక విచ్చేసి స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులు కాగలరు.